విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. 10వ తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. 9 నుంచి 12 తరగతుల విధానంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు సాధించాలన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రగతిపై నివేదిక సమర్పించాలని సీఎం స్పష్టం చేశారు. బంజారాహిల్స్లోని ఏఐజీ ఆసుపత్రిని సీఎం రేవంత్ ప్రారంభించారు. నగర ప్రజలకు రెండో అతిపెద్ద ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని సీఎం అభినందించారు. నాగేశ్వర్ రెడ్డి హైదరాబాద్, తెలంగాణకు గొప్ప పేరు తీసుకొచ్చారని ప్రశంసించారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ ఇచ్చిందన్నారు. ఆయన భారతరత్నకు అర్హులు అని, అందుకు తెలంగాణ నుంచి తన వంతు ప్రయత్నిస్తారని రేవంత్ అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామని, అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్గా ఉంటుంది అన్నారు. 25 సంవత్సరాల క్రితం ఈ నగరంలో గాస్ట్రో ఎంట్రాలజిస్ట్ స్పెషలిస్టుగా వారు కార్యక్రమాలను ప్రారంభించి ఈరోజు ప్రపంచ స్థాయిలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్గా ఏఐజీకి గుర్తింపు తేవడమే కాదు, హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి కూడా మరొక గొప్ప పేరు ప్రఖ్యాతులను వారు ఆర్జించి పెట్టినరు. అందుకే భారత ప్రభుత్వం ఈ మధ్యలో పద్మవిభూషణ్ బిరుదు ఇచ్చి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక గొప్ప వైద్యుడు, పేదలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చి లక్షలాది మంది పేదల ప్రాణాలు కాపాడడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఇక వారికి రావాల్సింది భారతరత్న ఒక్కటే. ఖచ్చితంగా భారత ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చి గౌరవిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం ఒక హెల్త్ టూరిజం హబ్గా మారింది. యుఎస్లో జినోమ్ వ్యాల్యూ, యుఎస్లో సిలికాన్ వ్యాల్యూ ఉంటే ఈరోజు మనకు హైదరాబాద్లో జినోమ్ వ్యాల్యూ ఉంది. బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో దేశంలోనే 35% బల్క్ డ్రగ్స్ ఒక హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నాం. అదేవిధంగా మొన్న వచ్చిన ఉపద్రవం కోవిడ్ సందర్భంగా 4 వ్యాక్సిన్లలో 3 వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచే, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచే ఈరోజు మనము అందిస్తున్నాము అని అంటే మన రాష్ట్రము ఫార్మా సైడ్, హెల్త్ సైడ్ ఎంత అభివృద్ధి చెందిందో చాలామందికి ఉపయోగపడుతున్నామో ఈరోజు మనం గుర్తించుకోవచ్చు. 25 సంవత్సరాల క్రితం ఈ నగరంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 4న ఏర్పాటు చేస్తున్న కరిక సభను విజయవంతం చేయాలని గ్రామ శాఖ అధ్యక్షుడి నుంచి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఈ నెల 4న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పర్యటన నేపథ్యంలో ఆయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామశాఖ అధ్యక్షులతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేరుగా సమావేశం కావడం దేశంలోనే ఇది మొదటిసారి అని డిప్యూటీ సీఎం వివరించారు. ఇక తెలంగాణ రాష్ట్రం అనంతరం దేశవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం వివరించారు. 4వ తేదీన సాయంత్రం 3 గంటల కల్లా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒకరికి మరొకరికి సమాచారం చేరవేసుకుని సమన్వయంతో సభకు వచ్చేసి విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. రేవంత్కు దమ్ముంటే అసెంబ్లీ సమావేశం నిర్వహించి బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. బనకచర్లపై చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది అన్నారు. రేవంత్ బండారమంతా అసెంబ్లీ సాక్షిగా బయటపడతామని తెలిపారు. కానీ బనకచర్లపై మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేయకూడదని కండిషన్ పెట్టారు. ప్రగతి భవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. బనకచర్లను కేసీఆరే యాక్సెప్ట్ చేశారని కాంగ్రెస్ చెబుతున్న దానిలో నిజం లేదన్నారు. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. కుక్కతోక వంకర అన్నట్టు ప్రతిపక్షంలో అబద్ధాలే, ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా
అన్ని అబద్ధాలే మాట్లాడుతూ వస్తున్నారు. పచ్చి అబద్ధాలు, గోబల్స్. ఏమైందంటే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం అనేది చాలా ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు పోవచ్చు. రాజకీయాలు కేంద్రంగా బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషను అది హైదరాబాద్లో ఇచ్చినట్లేదు, అమరావతిలో ఇచ్చినట్టు ఉంది. ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళి ఈయనకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది. ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరుల శాఖకు రాసిన లేఖలు, బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి. అది చూపించిందా మీరు? దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు గాని, ఆయన మాట్లాడిన మాటలు గాని నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఎక్కడ నువ్వు చూపలేదు, దానికి స్థానం దొరకలేదు. బనకచెర్ల గట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండు. బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచినపాము లెక్క కనబడుతుంది. మరి సచినపామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు? అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా, బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఏదన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు? అసలు నీకు నిద్రలో లేపితే కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది, గులాబీ జెండానే కనబడుతుంది నీకు. ఎందుకంటే జూలై 6, 2024 నాడు ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది. ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏమైంది? సెప్టెంబర్ 13, 2024 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. అక్కడ సైలెంట్ అయిపోయింది. ఇక బెజవాడ బజ్జీలు తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచెర్లకు జెండా ఊపిండు. కరెక్ట్ గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ 15, 2024 నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసింది. మీరు కలవంగానే లైన్ చూడండి. నిర్మలా సీతారామన్ కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు. ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం తెలియదు అన్నట్టు నటించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు నటించిండు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అసలు దీన్ని బయటకు తెచ్చింది, పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు జనవరి 24వ తేదీ నాడు ఇదే తెలంగాణ భవన్ లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బయటకు తెచ్చి లేఖలు బయట పెట్టినా. చంద్రబాబు గారు లెటర్లు రాస్తుండ్రు, ఒక దిక్కు వాళ్ళకు పర్మిషన్లు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఏం నిద్రపోతుండ్రా, గడ్డి వీక్తుండ్రా అని మేం బయట పెట్టినాక అప్పుడు బ్యాక్ డేట్ లో ఈయన ఉత్తరాలు రాసుడు స్టార్ట్ చేశాను. 4 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే రాత్రి 8 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి ఉత్తరం రాసిండు. వేరే బనకచెర్ల ఆపాలి. బీఆర్ఎస్ ముళ్ళు గట్టబట్టి పొడిస్తే, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే 4 గంటలకు నేను పెడితే 8 గంటలకు బ్యాక్ డేట్ వేసి ఉత్తరం రిలీజ్ చేసిండు. నువ్వు 3 రోజుల కింద ఉత్తరం రాస్తే 3 రోజుల కిందనే రిలీజ్ చేయాలి కదా. 4కి నేను ప్రెస్ పెడితే రాత్రి 8కి నువ్వు రిలీజ్ చేసిన వెంటనే దొరికిపోయినావు, అడ్డంగా దొరికిపోయినావు. పోలవరం బనకచెర్లపై రేవంత్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రతిపక్ష పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారం కోసం సెంటిమెంట్ రెచ్చగొట్టే పార్టీల నాటకాలు ప్రజలకు వివరించాలని, కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ని ఇబ్బంది పెట్టే బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు కార్యకర్తలు ప్రజలకు తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాలతో నేతలు నడుచుకోవాలని సూచించారు. హైదరాబాద్లో జరిగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ లేకుండా ఏ సంస్థ, ఏ పార్టీ బాగుపడదన్నారు. పార్టీ లైన్ దాటే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గోదావరి జలాల వాడకం చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆ ఎఫెక్ట్స్ కమిటీలో ఏం జరిగింది, అక్కడ ప్రభుత్వంలోకి అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం మాట్లాడింది, తర్వాత మళ్ళీ 19 తర్వాత అక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏం మాటలు జరిగింది, ఏ రకంగా జరిగింది, దీని యొక్క అంకురార్పణ ఏంటి, దీని యొక్క కథ ఏంటి, వీటన్నిటినీ కూడా మన ప్రజల దగ్గరికి తీసుకెళ్ళకపోతే మనమేదో మన జలాలను తీసుకెళ్లి వేరే వాళ్ళకి దానాదత్వం చేస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. అందుకని నిన్న ముఖ్యమంత్రి గారు కేటగారికలుగా ఆడ పార్టీ మనుగడ కోసం, ఆడ బతుకు తెరువు కోసం మళ్ళీ సెంటిమెంట్ని రైజ్ చేసి తెలంగాణ ప్రజలు మోసం చేయాలనుకుంటే రేవంత్ గారి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అది సాధ్యం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు.
కృష్ణా గోదావరి జిల్లాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీరుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి డైవర్ట్ చేయడానికి కృష్ణా గోదావరి జిల్లాలపై తెలంగాణకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కడియం మండిపడ్డారు. నదుల అనుసంధానంపై తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య తగాదాలు ఉన్నాయని గతంలో కేసరి ఏం చెప్పాడని ఆయన గుర్తు చేశారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి అన్ని రకాలుగా సహకరిస్తారని కేసరి చెప్పారని ఆయన అన్నారు. ఈ అనుసంధానం అనేది గత ప్రభుత్వంలోనే ప్రతిపాదన చేశారు, గత ప్రభుత్వంలోనే టెండర్లు ఇచ్చారు, గత ప్రభుత్వంలోనే పనులు ప్రారంభించారు. దానికి ఇప్పుడు కొత్తగా పోలవరం బనకచెర్ల అని పేరు పెట్టారు. పోలవరం ఎక్కడ ఉంది? గోదావరి నది పైన ఉన్నది. బనకచెర్ల ఎక్కడ ఉంది? శ్రీశైలం దిగువన ఉన్నది. అంటే కృష్ణానది పైన కట్టిన శ్రీశైలం దిగువన బనకచెర్ల ఉన్నది. ఆనాడు దాని పేరు గోదావరి నుంచి పెన్నాకు నదుల అనుసంధానం చెప్పారు. ఇప్పుడు దాని పేరు మార్చి పోలవరం టు బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అనే పేరుతోని ఆ పనులు చేస్తున్నారు. అంటే ఇవన్నిటికి కూడా దాన్ని వలికింది. ఆనాడు కేసీఆర్ ఒక మాట చెప్పారు, నదీ జలాల పైన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మధ్యన తగాదాలు ఉంటే ఆ సందర్భంగా వారు మాట్లాడింది ఏంటి? బేసిక్లు లేవు, బేసిజాలు లేవు, తెలంగాణ ఆంధ్రలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కట్టుకోవాల్సిందే, దానికి రాయలసీమను నీళ్ళు పెట్టడానికి మేము అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పింది కేసీఆర్ గారు. అది పత్రికల్లో వచ్చింది, మీడియాలో వచ్చింది, అన్నింటిలో వచ్చింది. ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హక్కులే చాలా ముఖ్యం. తెలంగాణకు చెందవలసిన నదీ జలాల పైన ఉన్న హక్కులను మనం కాపాడుకుంటాం. గోదావరి నుంచి పెద్దా నదికి అనుసంధానము వయా కృష్ణా నది, ఈ అనుసంధానం అనేది ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ సెంట్రల్ జైల్లో ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసి లక్మన్ను మంత్రి సీతక్క పరామర్శించారు. మంత్రి సీతక్క వెంట ట్రైకర్ చైర్మన్, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్, ఇతర నేతలు ఉన్నారు. జైల్లో లక్మన్ను పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపిన అనంతరం స్థానిక మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు. మాజీ మంత్రి 6 సార్లు ఎమ్మెల్యే, ఆదివాసీల అగ్రనేత కవాసి లక్మన్ని అకారణంగా అరెస్టు చేశారని మంత్రి సీతక్క అన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే లక్మన్ని బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుందని మండిపడ్డారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే తప్పుడు కేసులతో 6 నెలలుగా జైల్లో పెట్టారని, బస్తర్లో ఆదివాసీల గొంతుకగా ఉన్న లక్మా అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని చెప్పారు. రేవంత్ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఘాటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అరాచక పాలన నడుస్తుందని విమర్శించారు. ప్రతి గ్రామంలో కేసీఆర్ను గుర్తు చేసుకుంటారని అన్నారు. ఇక కాంగ్రెస్ హయాంలో 90కి పైగా విద్యార్థులు చనిపోయారని కవిత ఆరోపించారు. గురుకులాలను కాంగ్రెస్ సర్కారు పట్టించుకునే స్థితిలో లేదని మండిపడ్డారు. కేసీఆర్ పెట్టిన గురుకులాలను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేదని తీవ్ర స్థాయిలో దుజ్మెత్తారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కేసీఆర్ గారు గుర్తొస్తున్నారని గ్రామంలో మనందరికి కూడా కళ్ళకట్టినట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం. ఇవాళ పరిపాలన గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, నిన్న కూడా హాస్టల్లో, గురుకుల హాస్టల్లో ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. దాదాపుగా 95వ బిడ్డ చనిపోవడం పదే చెప్తూ ఉన్నాం మనం. కనీసం కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలను కూడా చూసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం కూడా దారుణం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కేసీఆర్ ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే అరవింద్ కుమార్ను 3 సార్లు విచారించగా ఇది 4వసారి కావడం విశేషం. కాగా బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ కారు రేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ రేసు నిర్వహణ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయింది.
ఇక దాదాపు 55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురుపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బేలన్ రెడ్డిల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. సిగచి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ రాజ్ సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. ఎలా జరిగిందనే విషయం మీద ఎంక్వైరీ జరుగుతుందన్నారు. నివేదిక రాగానే వెల్లడిస్తామన్నారు. ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులకు వైద్య చికిత్సల కోసం ఎప్పటికప్పుడు కంపెనీనే ఖర్చులు చేస్తుంది అన్నారు. ఇక చెల్లిస్తుంది అని చెప్పారు. ఇక డిశ్చార్జ్ అయ్యేంత వరకు కంపెనీనే చూసుకుంటుంది అన్నారు. ఇక కంపెనీ స్ట్రక్చర్ పాతదే కానీ ఎక్విప్మెంట్స్ కొత్తవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు న్యాయం చేస్తామన్నారు. No. It is nothing to do with any reactor blaster. It seems in the dryer section where there is a dust explosion taken place. Dust explosion. We have 3 such facilities in India, sir. None of them have had any situations. We don't use any solvents here. So there is nothing untoward which has happened. This is a 36 years old facility running. I would again say at this moment our focus is on seeing that we have the right investigation to get to the root cause so that all the 10-12 facilities in India have the requisite safety norms to be in place. We had some number, it was 143. Total 143 were there. At this moment we are trying to collate information and data so that it aligns with our complete maths and breakup of what is there. Next course of action right now is to see that we complete the investigation. Once the investigation is complete, our focus parallelly would also be on the people who are affected. After that, we would work to sit with authorities to see as to what is it that needs to be done at this site here. No. It is nothing to do with any reactor blaster. It seems in the dryer section where there is a dust explosion taken place. Dust explosion. We have 3 such facilities in India, sir. None of them have had any situations. We don't use any solvents here. So there is nothing untoward. దళారులకు మాత్రమే షెడ్లు, రైతులకు ఎలాంటి వసతులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ రైతు బజార్ ఎప్పుడు సమస్యల వలయంలోనే చిక్కుకుంటుంది. వర్షాకాలం మొదలైనప్పటి నుంచి కూడా అక్కడి రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులకు కనీసం కూరగాయలని ఉంచే స్థిరమైన షెడ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వర్షం పడితే రైతులు కూరగాయలతో పాటు తడిసి ముద్దవుతున్నారన్నారు. మడితో నీటి మడుగులు ఏర్పడ్డాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించేందుకు రైతుకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం అందించే యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. పొద్దంతా ఎదురు చూసిన ఒక్క బస్తా యూరియా కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ సీజన్ మొదలు కావడంతో ఆదిలాబాద్ జిల్లా బోధ్, ఇచ్చోడ, బజరహత్నూర్, నెరడిగొండ, సిరికొండ మండలంలోని వ్యవసాయ సహకార సంఘం మాత్రలో యూరియా పంపిణీ చేస్తున్నారు. దీంతో రైతులు యూరియా కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. ఎరువులు ఇస్తున్నారని తెలియడంతో తెల్లవారుజామునే వచ్చామని రైతులు తెలిపారు. 5-6 రోజుల నుంచి యూరియా కోసం సొసైటీ కేంద్రానికి వచ్చినా కనీసం ఒక్క భాగం కూడా దొరకడం లేదని వాపోయారు రైతులు. రైతులు ఉదయం నుంచి నిరీక్షణ గురవుతున్నారు. ఇందాకనే కలెక్టర్ గారు కాన్ఫరెన్స్లో మాట్లాడితే యూరియా అనేది అందుబాటులో ఉన్నదని కలెక్టర్ గారు చెప్తున్నారు. సిఓ గారికి మాట్లాడితే సిఓ గారు 100 టన్నులు మన మెట్రిక్ టన్ 100 టన్నులు యూరియా ఇస్తే 60 టన్నులే బజార్కి వచ్చింది. ఇంకా 40 టన్నులు రావాలా? వీళ్ళు ఇక్కడ ఏమంటారు, వీలైతే అమౌంట్ అయితే పే చేసేది, కానీ వ్యత్యాసం ఎక్కడ వస్తుంది? ఇక్కడనా అక్కడనా? ఇక్కడైతే కరెక్టే ఉంది, కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు. కానీ ఎక్కడ జరుగుతుందో తప్పు జరుగుతుందో అధికారుల సమన్వయ లోపం ఉన్నది ఈరోజు. కాబట్టి వెంటనే రైతులకు ఈరోజు అయితే స్నో స్టాక్ అని చెప్పేసారు. అయితే ఈరోజు రాత్రికి వస్తుంది, రేపు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు రైతులందరూ మీరు లేదని చెప్పేస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా 2 డేస్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీలైనంత త్వరగా రైతులకు న్యాయం చేయాలా, ఆదుకోవాలని కోరుతున్నాను. నేను పిఎస్సిఎస్ నీడగొండ కార్యదర్శిని. మా మండల్లో యూరియా ఎలాంటి కొరత లేదు. నిన్న 100 టన్నులు వచ్చిన వెంబడి అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు కూడా 100 టన్నులు అలాట్మెంట్ అయింది మళ్ళీ మాకు. దాన్ని కూడా ఇప్పుడు 1 లారీ వచ్చింది, దిగుతుంది, ఇంకా 3 లారీలు వస్తున్నవి. రైతులు ఏమాత్రం అధైర్యపడద్దు. ఈ రోజు మాకు కాన్ఫరెన్స్ జరిగింది. దాని ప్రకారం ఎంత రైతుకు అవసరం ఉన్నదో అంత కూడా
యూరియా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అక్కడ నుంచి ఎంత ఇండెంట్ పెడితే మాకు అంత వస్తున్నది. డిఏపి, బీస్, సూపర్ అన్ని ప్రోడక్ట్లు మన సొసైటీ వద్ద ఉన్నవి. కావున రైతులు అధైర్యపడి ఇప్పుడు మళ్ళీ వస్తాయో రావని ఒకరికొకరు చెప్పుకొని ఇట్లా అందరూ ఒకటేసారి ఆ చుట్టూ రష్ కనిపిస్తుంది. అదే క్యాజువల్గా ఒక్కొక్కరు వస్తే అక్కడ ఇక్కడ రష్ కూడా ఉండదు యాక్చువల్గా. కావున అందరూ రైతులు సహకరించి యూరియా పరిపూర్ణంగా ఉన్నది, మీరు ఎలాంటి అధైర్యపడదు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర గడుస్తుంది. అయితే కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ సూడా పనులు అసలు పురోగతిని అందిపుచ్చుకున్నాయా? ఇప్పటి పాలకులు పాత పాలకులకే పూతలు పెడుతున్నారా, లేక డెవలప్మెంట్ పనులపై దృష్టి సారిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ కాంగ్రెస్ అంతర్గత విభేదాలే కరీంనగర్ కుంటుపడడానికి కారణాలా? ఇక ఇదే అంశంపైన శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ సూడా చైర్మన్ నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ సుడా పరిధిలో ఉన్నది. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం గడుస్తుంది. మరి శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ కింద ఎటువంటి పనులు ముందరికి తీసుకుపోవడం జరిగింది? మరి సుడా చైర్మన్గా విజన్ ఏ విధంగా తీసుకున్నారు, ఎట్లా ముందరికి పోతున్నారో అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు నరేందర్ రెడ్డి ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పటివరకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం గడుస్తుంది. ఒకవైపు మీరు సుడా చైర్మన్గా ఒక బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి డెవలప్మెంట్ పనులకు ముందరికి పోవడం జరిగింది? ఇంకా ఏ విజన్ తోటి ముందరికి పోతారు? అంటే నేను చైర్మన్ సార్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయినప్పటికీ కూడా నేను చైర్మన్ సంవత్సరం కాలం గడుస్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో చాలా మటుకు కరీంనగర్ నగరంతో పాటు మాకున్నటువంటి పరిధిలో పాత సుడా అంటే తర్వాత ఎక్స్పాన్షన్ కాకుండా పాత సుడా ఏదైతే ఏరియా ఉందో దానికి సంబంధించి 70 గ్రామాలతో పాటు కరీంనగర్ నియోజకవర్గం కరీంనగర్ కార్పొరేషన్ మొత్తాన్ని కూడా చాలా మట్టుకు ఎక్కడికక్కడ స్థానిక శాసనసభ్యులతోటి ఎక్కడెక్కడైతే అవసరమో రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అదేవిధంగా హైమాస్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకుంటూ కమ్యూనిటీ భవనాలు నిర్మించినాం. దాదాపు 8 నుంచి 9 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు ఈ సంవత్సర కాలంలో వెచ్చించడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఈ రామకృష్ణ కాలనీ మానుకొండ నియోజకవర్గంలో అంగారిక టౌన్షిప్ పేరు మీద గతంలో 80 ఎకరాలను టౌన్షిప్ ప్రభుత్వ పరంగా టౌన్షిప్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వం 147 కోట్లు వస్తే మరి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా వదిలిపెట్టినటువంటి పరిస్థితులలో ఆ 147 కోట్లు మొత్తంగా ప్రభుత్వానికి ఆనాడున్న ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. మరి దాదాపు 800 మంది అందులో ప్లాట్లు కొనుక్కోవాలంతా నేను చైర్మన్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మేము ఇదంతా డెవలప్ అవుతుందని చెప్పి మేము కొన్నాము, ఇబ్బందులు ఉన్నామని చెప్తే దాన్ని కూడా ఇలా దాదాపు 4 కోట్లు పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అప్పుడు హామీ ఇచ్చిన ప్రభుత్వం పరంగా మరి హామీ ఇచ్చో వాటన్నిటిని కూడా మాకు కూడా బాధ్యతగా మళ్ళీ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయాలని చెప్పి చూస్తా ఉన్నాం. చూసుకుంటే రివర్ ఫ్రంట్ కావచ్చు, ఒకవైపు కరీంనగర్లో ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిన పనులు చాలా వరకు ఉన్నాయి. కానీ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ జరగడం జరిగింది. అయితే అవి ఇంకా డెవలప్మెంట్కు ముందరికి పోకపోతే కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీకి ఒకవైపు ఉద్యమం చేసిన పార్టీ మళ్ళీ ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నామని స్థానికంగా ఎమ్మెల్యే అంటున్నారు. దీని విధంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించి స్మార్ట్ సిటీలో భాగంగా స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసారో దానిలో భాగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఎంపిక కావడం జరిగింది. స్మార్ట్ సిటీకి ఎంపిక కావడానికి కారణం కూడా ఆనాడు 2004 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించడం వల్లనే స్మార్ట్ సిటీకి ఎంపిక జరిగింది. ఆ స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పనులు నడిస్తే అది కేంద్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా ద్వారా నిధులు రావాల్సిన అవసరం ఉండే వచ్చినాయి. దాంట్లో కూడా గత పాలకులు ఒక శాస్త్రీయంగా జరగాల్సినటువంటి పనులన్నింటినీ కూడా అశాస్త్రీయంగా ఎక్కడికక్కడ వాళ్ళకు ప్రెషర్స్కు అక్కడున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు అనుకూలంగా ఉంచడం కోసం ఒకడ 80 ఫీట్ల రోడ్డు, ఒకడ 60 ఫీట్లు, ఒకడ 100 ఫీట్లు తీసి వాళ్ళ స్వార్థం కోసం ఆ రోడ్లు అన్నిటి కూడా మరి అశాస్త్రీయంగా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు కోఆర్డినేషన్ కర్వ్ అయిపోయింది, దానివల్లనే అభివృద్ధి అనేది కుంటుపడింది అంటారు. అది ఏమన్నా నిజమనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజకీయాలలో కూడా పార్టీ పరంగా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. దీనిలో అంతకు మించి అది మీకు అట్లా కనిపిస్తుంది తప్ప అభివృద్ధి విషయంలో అందరం ఒకటే. ఎక్కడ కూడా అభివృద్ధిని ఆపడానికి ఎవరు ప్రయత్నం చేయరు. అభివృద్ధి విషయంలో అందరూ ఏకంగా కలిసి పనిచేస్తాం, ఎటువంటి అనుమానం లేదు.
మొత్తం మీద ఇది పరిస్థితి. కరీంనగర్ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒకవైపు సుడా పరిధిలో ఉన్న పనులను అయితే ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం అవుతుంది. కానీ మేము వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ పనులపైన ఒకవైపు ఒక ప్రణాళిక రూపొందించబోతున్నాం. కరీంనగర్ పరిధిలో ఉన్న సుడా పరిధి అంతా కూడా డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. కాంగ్రెస్లో ఉన్న గొడవలు అనేవి సర్వసాధారణం. అవి చిన్నగా నీటి మీద పొంగులాగా వస్తాయి వెళ్తాయి. కానీ కరీంనగర్ సుడా పరిధి అభివృద్ధి చేయడమే దిశగా ముందరికి పోతామని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వినోద్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.